శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, శుక్రుడు, గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో బుధుడు, కుజుడు, రాహువు. ఈ వారం 28 ఏప్రిల్ నుండి 4 మే 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించగలుగుతారు. మీ ఓర్పు, సహనం విజయాన్ని అందుకోగలుగుతాయి. కార్యాలయంలో మీ మాట తీరుకి, మీ ఆలోచనలకి కొంతమంది దాసోహం అనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వివాహాది విశ్వ వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి మక్కువ ఆమోద ముద్ర పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఒకళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న మీ ఆలోచన నెరవేరే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కుటుంబ సమేతంగా దీన్ని ఏకీభవించడం, ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఒకానొక శుభముహూర్తాన్ని నిశ్చయం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. రాబోయే రోజుల్లో పుష్కరాలకు వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దైవ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకవేళ మన వ్యక్తిగత జాతకంలో గురుబలం లేదు, గురుగ్రహ పరిస్థితి బాలేదనుకున్నప్పుడు ఏ నదికి పుష్కరాలు వచ్చినా ఆయా ప్రాంతానికి మనం వెళ్ళి స్నానమాచరించి రాగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సంవత్సరం మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కేవలంగా వెళ్ళి రావటం అంటే వెళ్ళి రావటం మాత్రమే కాదు. ఏ రోజునైతే మనం వెళుతున్నామో, ఒకవేళ మన గతించిపోయిన వారు ఆ యొక్క తిథులలో వారికి మనం ఏదైనా స్వయం పాకాన్ని ఇవ్వటం కానీ అక్కడ కార్యక్రమాలు జరిపించగలిగితే దాని ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైనా మన వాళ్ళు మనల్ని గుర్తుంచుకొని ఒక పర్వదినానికో ఒక శుభకార్యానికో మనల్ని పిలిస్తే మనం ఎంతగా సంతోషపడతామో, అదేవిధంగా ఈ యొక్క పుష్కరాల సమయంలో మహాళయ పక్షాల తిథులప్పుడు మన పెద్దవాళ్ళని మనం గుర్తుంచుకొని ఆయా తిథుల ప్రకారంగా కానీ లేదా ఒకే తిథి నాడు అందరికీ స్వయం పాకాన్ని ఇచ్చిన కార్యక్రమం జరిపించిన మన వాళ్ళు కూడా అంతే సంతోషపడతారు. సంతోషపడితే ఏముందండి, వరాల జల్లే కదా. ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహించండి. మన వాళ్ళు బతుకున్నప్పుడు మనకేం ఒరగబెట్టలేదు కదా, మనకేం చెయ్యలేదు. వాళ్ళకి ఈ రోజున మనం ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు చేయించాలా? బతుకున్నప్పుడు మా అమ్మకి నాకు ఎప్పుడు గొడవలే, మా నాన్న మాకు ఏమీ ఇవ్వలేదు, మా తాత ముత్తాతలు వాళ్ళది వేరే వాళ్ళకి ఇచ్చారు, అవన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నాయి, ఈ రోజున వాళ్ళకి మేము ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నట్లయితే ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ పితృ కార్యక్రమాలు అనేవి చెయ్యండి. ఆ యొక్క ఆలోచనలకు కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ యొక్క విషయాలని గ్రహించుకొని మెలగగలిగితే మీరు మీ కుటుంబం సౌఖ్యంగా ఉండగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన కార్యాలయంలో ప్రవేశించాలన్న ఆలోచనలు, వ్యాపార రీత్యా తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి. కొంతమంది స్నేహితులని, సహోద్యోగుల్ని ఏకతాటి మీద నడిపించగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఏకకాలంలో అందరి చేత పని చేయించి విజయవంతంగా దాన్ని డెడ్లైన్కు ముందరే పూర్తి చేయగలుగుతారు. ఇది మీ ఆత్మస్థైర్యానికి కారణం అవుతుంది. మాట తీరు, పొందిక విషయంలో, ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఏదైనా గోశాలలో శక్తి కొలది గరిగ దానాన్ని, మంచినీళ్ళను దానంగా ఇవ్వండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఆకస్మిక ప్రయాణాలలో విజయం సాధించగలుగుతారు. లాభాలను అందుకోగలుగుతారు. రిజిస్ట్రేషన్, ఇతరితర లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో ఆహార వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పుష్కరాలకు వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరికొన్ని రోజుల్లో గురుగ్రహ సంచారం వృషభ రాశి నుండి ప్రారంభమవుతుంది. మే 1వ తారీఖున పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. గురువు వృషభ రాశిలోకి వచ్చినందువలన నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళగలిగితే, కుటుంబ సమేతంగా వెళ్ళి పితృదేవతల యొక్క కార్యక్రమాలను చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏడాది ఏవైతే కార్యక్రమాలు మనం అనుకున్నామో, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇతర ఎన్నో రకాల ప్రయోజనాలని మనం అందుకోగలుగుతాం. మన వాళ్ళు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు, విశేషమైన ఫలితాలని మనం అందుకోగలుగుతాము. కొన్ని సందర్భాలలో మంచి అఖండమైనటువంటి విజయం సాధించి మంచి ఉన్నత స్థాయిలో కూర్చున్న పిల్లలు ఆకస్మికంగా ఉద్యోగం మానేసి పెడదోవ పట్టి రకరకాలైనటువంటి అలవాట్లకి బానిసలయ్యి ఉద్యోగం చెయ్యకుండా ఇతరితర వ్యవహారాల పట్ల కూడా మక్కువ చూపించకుండా ఇంట్లోనే 4 గదుల మధ్యలో కూర్చుండిపోవటం మనం చూస్తుంటాము. పితృశాపాలు కలిగినప్పుడు ఈ రకమైనటువంటి ప్రభావాలు పిల్లల రూపంలో మనల్ని వేధిస్తుంటాయి. వాళ్ళకి ఎదుగుదలకు ఎంతో అవకాశము, ఆస్కారం ఉన్నప్పటికీ వాళ్ళు ఎదగలేక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతుంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళండి. ఆయా తిథులలో మన వాళ్ళని గుర్తుంచుకొని దానికి తగినటువంటి కార్యక్రమాలను కానీ లేదా స్వయం పాకాన్ని కానీ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఇది ఇంట్లో అందరూ చెయ్యొచ్చు. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వివాహాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికంగా శారీరకంగా అలసటకి గురవుతున్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం మనల్ని ఉత్తేజపరుస్తుంది. మోటివేటెడ్గా ఉండగలుగుతాము. కొన్ని రకాలైనటువంటి సమస్యలు కుటుంబం వైపు నుంచి వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. సంతాన పురోగతి రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీరు అనుకున్న విధి విధానంగా ఒక మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా శైవ క్షేత్రంలో లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో స్వయం పాకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరెవరినైతే ఆదర్శవంతంగా గౌరవపూరితంగా గురువు గారిగా భావిస్తారో వారి యొక్క ఆశీర్వచనంతో తలపెట్టబోయే కార్యక్రమాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి నుండి వ్యయ స్థానంలోకి గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకు కారణమవుతుంది. మనం అనుకున్న విధి విధానంగా చేయాలనుకున్నటువంటి పోరాటాలు ఘనంగా చేయగలుగుతాము. మంచి గుర్తింపుని, ఆదాయాన్ని దక్కించుకోగలుగుతాము. స్వయంకృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే పెద్దవాళ్ళ అండదండలతోటి కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా మనం పూర్తి చేయగలుగుతాము. వ్యాపారాది విషయ వ్యవహారాలు
అనుకూలంగా మారతాయి. రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలని అన్వేషిస్తారు. అందులో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. స్వయంకృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాపార నిమిత్తం నూతన పెట్టుబడులను పెట్టగలుగుతారు. తద్వారా ప్రయోజనాలని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వారి యొక్క అభిష్టం మేరకు కొన్ని కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుడతారు. వాళ్ళ యొక్క ఉన్నత చదువుల కోసం కొన్ని రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రాబోయే రోజుల్లో పుష్కరాలకు వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సకుటుంబంగా వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గోచార రీత్యా సప్తమ దశమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలోకి రావటం కొన్ని సందర్భాలలో మనకు అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయం సాధించినప్పటికీ ఒకానొక అసంతృప్తి, లోటు ఏర్పడే విధంగా ఉంటుంది. దీనికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా శాంతిక్రతువు నిమిత్తం పుణ్యక్షేత్రాలలో ప్రత్యేకించి పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం కొన్ని కార్యక్రమాలు చేయించగలిగిన లేదా స్వయం పాకాన్ని ఇవ్వగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదో డొనేషన్లు కట్టి ఎవరి ద్వారానో డబ్బులు పంపించి ఈ రకమైనటువంటి ఇవేమి చెయ్యొద్దు. మీరు నేరుగా వెళ్ళి చేసుకోగలిగితేనే దాని యొక్క పూర్తి ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. విజయాన్ని అందుకోగలుగుతారు. మంచి ఉన్నత కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని చదువుతూ స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయం పాకాన్ని ఇవ్వండి. తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి యంత్రాన్ని ఉంచండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్న విధి విధానంగా ఒకనొక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు. దీనికి తగినటువంటి ఆదాయాన్ని, ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. సంతానం పట్ల శ్రద్ధ వహిస్తారు. వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వారి యొక్క అభిష్టం మేరకు ఒక మంచి కళాశాలని ఎంపిక చేయగలుగుతారు. దానికి తగినటువంటి విధంగా మీ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆదాయ మార్గాలని అన్వేషించాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కాస్తంత అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఒకానొక నిమిషం మనం ఇవన్నీ చేయగలుగుతామా, చేయలేమా, మన పిల్లలు మన మీద ఎంతగానో ఆశ పెట్టుకున్నారే అన్న నేపథ్యంలో కాస్త చికాకు పడే విధంగా, భావోద్వేగాలకు గురయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కార్యాలయంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఉన్నతాధికారుల మెప్పుని, అండదండని అందుకోగలుగుతారు. ఏవైతే కీలకమైనటువంటి చర్చలు, సమావేశాలు ఉంటాయో అందులో మీ కలిసొచ్చే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకునే విషయాలు కలిసి వస్తాయి. ఒకానొక సందర్భంలో మన ఉత్పత్తులు ఇక్కడ కన్నా విదేశాలలో అయితే బాగుంటాయి, ఆదాయాన్ని మనం అందుకోగలుగుతాం అన్న నేపథ్యంలో విదేశీ ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు పుష్కరాలకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వటం కానీ లేదా కార్యక్రమాలు చేయించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తీరిక లేదు,
మనకు అవసరం లేదేమో, మన పెద్దవాళ్ళ ద్వారా మనకు ఒరిగినది ఏముంది అన్న నేపథ్యంలో మాత్రం ఆలోచించద్దు. వాళ్ళ నుండి మనకు ఒక మంచి జీవితం వచ్చింది, దీన్ని మనం సార్థకతం చేసుకోవడానికి ఎన్నో రకాల అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం మనకున్నట్లయితే వచ్చినటువంటి ఒక 2, 3 అవకాశాలని మనం చక్కగా సద్వినియోగపరుచుకోగలిగితే మనం ఉన్నత శిఖరాలకి ఎదగగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. కేవలంగా ఆస్తిపాస్తులు ఇచ్చారా లేదా, వాళ్ళ నుండి మనకేమైనా పరపతి పలుకుబడి వచ్చిందా లేదా, ఈ నేపథ్యంలో మాత్రం ఒక వ్యాపార ధోరణిగా మాత్రం ఆలోచించద్దు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యను అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆఖరి నిమిషంలో మీరు ఎంపిక చేసుకున్నటువంటి కళాశాల ఒకటి, వచ్చే కళాశాల ఇంకొకటి అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఏ విషయానికైనా కూడా అసంతృప్తి చెందొద్దు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు పుష్కరాలకు వెళ్ళగలిగితే అక్కడ పెద్దవాళ్ల పేరు మీద స్వయం పాకాన్ని గాని కార్యక్రమాలను గాని చేయించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం సహకరించక, వయసు సహకరించక వెళ్ళలేని వారు పెద్దవాళ్ల పేరు మీద ఇక్కడే దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఆ యొక్క ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. ఇది అందరికీ వర్తించదు. పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించని వారికి మాత్రమే ఈ యొక్క సదుపాయం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. వయసులో ఉండి అన్ని విధాలుగా వెళ్ళగలిగే వాళ్ళకి మాత్రం ఈ యొక్క పద్ధతి ఉపకరించదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధి విధానంగా నూతన కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. కార్యాలయంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ఎవరొచ్చి ఎవరు వెళ్ళిపోయినప్పటికీ మనకు మాత్రం ఏ ఇబ్బంది రాకూడదు, ఏ హాని కలగకూడదని మీరు చేసే ప్రయత్నాలు, మీరు వేసుకునే వ్యూహాలు కలిసి వస్తాయి. మీ యొక్క ప్రణాళికలకి మీ వాళ్ళు దాసోహం అనక తప్పదు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. తక్కువ ధరకే స్థలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మీరు ఆశించిన మేరకు, మీ అభిష్టం మేరకు ఒకనొక స్థలాన్ని చూడగలుగుతారు. దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానం నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క విపరీత ధోరణి మీ కాస్తంత ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. ఎన్ని చేసినప్పటికీ వాళ్ళలో ఏమాత్రం తృప్తి లేదు. బయట ఈ మాత్రం సదుపాయాలు గాని సహకారం గాని కుటుంబం నుంచి ఎవరికీ లేదు. మన పిల్లలకి ఇంత ప్రోత్సహిస్తున్నప్పటికీ వాళ్ళెందుకు వెనకంజలో ఉన్నారో మీకు ఒక అర్థం కానటువంటి సమస్యగా మారుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్లి రాగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పితృదేవతల పేరు మీద కార్యక్రమాలు, క్రతువులు లేదా స్వయం పాకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మన పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని, ఆస్తిపాస్తులు ఇవ్వలేదని, అయిన వాళ్లతో గొడవలు ఇచ్చారని మాత్రం అలిగి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనవసరము, మనకిదంతా వృధా ప్రయాస, డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవసరం లేదన్న ఆలోచనలకు మాత్రం దయచేసి రావద్దు. మన పెద్దవాళ్ళని గుర్తుంచుకొని వారి యొక్క గతించిపోయినటువంటి తిథి రోజున స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే
విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు, మనకు రావాల్సినటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థానాలకి చేరుకోగలిగే అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నిత్యావసర వస్తువులు, సరుకులు అమ్ముకునే వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. తాత్కాలిక వ్యాపారస్తులకి, పూల వ్యాపారస్తులకి, కూరగాయల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. రోజంతా ఈ ఆలోచనలతో కాస్తంత కాలక్షేపం చేసే విధంగా కూడా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా ఈ రీత్యా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రకమైనటువంటి ప్రవర్తన, ధోరణి మునుపెన్నడూ లేదు. ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చిందన్న విధంగా కొద్దిపాటి చర్చలు, సమావేశాలు, ఇంట్లో కాస్తంత అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ ఇష్టాలని సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు, మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అయిన వాళ్ళ సహకారం ఉంటేనే అందులో విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒంటరి పోరాటం చెయ్యక తప్పకపోవచ్చు, కానీ అది అన్ని వేళలా అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. పీజీ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. మీరు అనుకున్న విధి విధానంగా మంచి కోర్సుని ఎంపిక చేసుకోగలుగుతారు. మంచి కాలేజీలో సీటుని సంపాదించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పుష్కరాల సమయంలో పెద్దల ఆశీస్సుల కోసం, పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం స్వయం పాకాన్ని గాని లేదా ఇతరితర కార్యక్రమాలను గాని ఖచ్చితంగా జరిపించండి. దీని ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. వాళ్ళ అనుగ్రహంతో, ఆశీర్వచనంతో ఎన్నో రకాల విజయాలను ఈ ఏడాది మీరు నమోదు చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు ఉద్యోగం మానేసి పెడదవ పట్టి ఉద్యోగానికి వెళ్ళమన్నట్టుగా మొరాయించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు పితృశాపాలు తగిలి ఉండొచ్చు. ఈ యొక్క విషయాన్ని గ్రహించండి. ఈ యొక్క శాపాల నుంచి బయటికి రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాలని ప్రత్యేకించి పుష్కరాల సమయంలో చేసుకోవడం, మహాళయ పక్షాల సమయంలో చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అభివృద్ధి దిశలో ఉండగలుగుతారు. నూతన ప్రాజెక్టులని, అవకాశాలని అందుకోగలుగుతారు. ఉన్నతాధికారులతోటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. తీసుకునే నిర్ణయాలలో కొన్ని సందర్భాలలో స్త్రీల యొక్క అంగీకారం కానీ ఆమోద ముద్ర కానీ ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు ఏర్పడటం, అర్ధాంతరంగా పనులు మధ్యలో ఆగిపోయే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి ప్రతి ఒక్క నిమిషము కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అనవసరమైనటువంటి, అక్కర్లేనటువంటి ఈగోలు, యాటిట్యూడ్ ప్రదర్శనతో మీ చేయి దాకా వచ్చినటువంటి అవకాశాలన్నీ చేజార్చుకునే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి.
కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఒకానొక నామినేటెడ్ పదవి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి స్నేహాలకు కానీ ఆహారపు అలవాట్లకు కానీ దూరంగా ఉండండి. మన పూర్వీకులు కానీ మన వాళ్ళు కానీ ఆ యొక్క పదార్థాలు కానీ పానీయాలు కానీ తీసుకోనప్పుడు అవి మనం తీసుకుంటే అవి మనకి ఏం ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. చిన్నపిల్లలు తొందరగా పెడదోవ పట్టే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయం పాకాన్ని గాని పితృ కార్యక్రమాలను గాని చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. ఈ రాశి నుండి అష్టమ స్థానంలోకి గురుగ్రహం యొక్క సంచారం కొన్ని సందర్భాలలో అనవసరమైనటువంటి చికాకులకి కలహాలకి కారణమవుతుంది. దీని నుండి బయటికి రావడానికి గాను పితృ కార్యక్రమాలు చేసుకోగలిగిన లేదా మహాపాష్పత హోమాన్ని జరిపించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. మీరేదైతే కార్యక్రమం తలపెట్టారో అందులో విజయాన్ని అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంట్లో మరొకరి ఆదాయం పెరగడం మీ మానసిక ధైర్యానికి సంతోషానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో పిల్లవాడికి ఉద్యోగం లేదు, ఇన్ని రోజుల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు కానీ ప్రయత్న లోపం ఉందేమో అన్న మనకు అనుమానము. కానీ పిల్లలు కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు దక్కట్లేదే అని మరొక వైపు నుండి బాధ. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా పిల్లవాడికి మంచి ఉద్యోగం లభిస్తుంది, వాడు ఒక స్థిరత్వాన్ని అందుకోగలుగుతున్నాడన్న ఆనందాన్ని, ఆ యొక్క శుభవార్తని మీరు వినగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. మీరు అనుకున్న విధి విధానంగా ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ మార్పుల్ని చేయగలుగుతారు. ఆ మార్పుల ద్వారా ఆదాయాన్ని ప్రయోజనాలని అందుకోగలుగుతారు. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తాత్కాలికంగా ఫుడ్ వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. మంచి కళాశాలలో సీటును సాధించగలుగుతారు. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. చేస్తున్నటువంటి కోర్సు ఇచ్చుకున్నటువంటి సబ్జెక్ట్ లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా క్షేత్రంలో పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలని క్రతువుల్ని స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మన వాళ్ళ యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మనకెంతగానో ఉపయోగపడుతుంది. అన్ని వేళలా అది మనల్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ యొక్క సందర్భంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోగలిగిన, మహాళయ పక్షాల సందర్భంలో చేసుకోగలిగిన మనము మన కుటుంబము
పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితులకి స్థానాలకి చేరుకోగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. పిల్లల చేత తరచుగా మంచినీళ్లను మజ్జిగను దానంగా ఇప్పించే ప్రయత్నం చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో గురుగ్రహం యొక్క సంచారం మేలు కలిగిస్తోందా లేదా కీడు కలిగిస్తోందా అన్న విధంగా ఆలోచనలు మారతాయి. ఈ రాశి నుండి 6వ స్థానంలోకి గురువు యొక్క ప్రవేశం కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలని ఇచ్చినప్పటికీ అందులో కూడా మనం మంచి చెడులని ఎంచుకోగలుగుతాము. మంచి మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. సహోదర సహోదరి వర్గంతో ఏవైతే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి. దానికి తగినటువంటి విధి విధానంగా మనం తెగదెంపులు చేసుకోవడానికి కొద్దిపాటి ఆస్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆదాయం పెరిగే మార్గాలని అన్వేషిస్తారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ముఖపరిచయం ఉన్నవారు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. మన కష్టకాలంలో వాళ్ళు మనకు అండగా నిలుస్తారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కార్యాలయంలో మన సహోద్యోగులు సహచర బృందంలో వస్తున్నటువంటి మార్పుల్ని మీరు గ్రహించగలుగుతారు. వాళ్ళని తృప్తిపరచడం కోసం కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా, గిఫ్ట్స్ ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం చెప్పినటువంటి మాట వాళ్ళు వినాలి, మనకి సజావుగా పనులు సాగిపోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కళాశాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఒకానొక సందర్భంలో మనం ఎంచుకునే సబ్జెక్టు, ఎంచుకున్నటువంటి కళాశాలలో సమస్యలు ఎదురయ్యే విధంగా కొన్ని పుకార్లు వినటం, మనం ముందడుగు వెయ్యాలో లేదో అన్న విధంగా ఆలోచనలలో మార్పులు వస్తుంటాయి. ఒక సమస్య గురించి నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. మనలో మనం 10 సార్లు మాట్లాడుకున్నా, 100 సార్లు మాట్లాడుకున్నా వాస్తవాలు మనకి తెలియదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మనం దాని మీద కాన్ఫిడెన్స్తో ఉండలేము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏ విషయమైనా, వ్యవహారమైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. మనం చదువుకునే చదువులు వాళ్ళకి తెలియనప్పటికీ వాళ్ళ లోకజ్ఞానం ముందర మన చదువులు ఎందుకు పనికిరావు. ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి. ధనస్సు రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయంపాకాన్ని గాని, పితృ కార్యక్రమాలను గాని ఖచ్చితంగా జరిపించండి. మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలలో అప్రమత్తంగా ఉండండి. వస్తుందనుకున్నటువంటి అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఎదురవ్వచ్చు. అయిన వాళ్ళ అండదండలు లభించకపోవచ్చు. ఆఖరి నిమిషంలో బోర్డు తిప్పేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అప్రమత్తంగా ఉండండి. మన ఆలోచనలు కావచ్చు, మన ప్లాన్స్ కావచ్చు, అవతల వాళ్ళ మీద మనం ప్రయోగించే అస్త్రాలు కావచ్చు, ఈ విషయాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించద్దు. అంటే కొద్ది కాలంగానే పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రం మీ విషయాలని, మీ ఆలోచనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు. ఎంతగానో నమ్మకస్తులైన వాళ్ళతోనే ఈ యొక్క సంభాషణ చేయడము, వాళ్ళ ద్వారా మంచి నిర్ణయాలు, సలహాలు తీసుకోగలిగితే బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. లెక్కలలో ఏదో కొద్దిపాటి సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని
గ్రహించుకోగలుగుతారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వ్యాపార విస్తరణ కోసం, ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్ళతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క అంశము ఏదో లావాదేవీలాగా, వ్యాపారంలో ఒప్పందాల్లాగా, ఇది ఇస్తే మేము ఇది ఇస్తాము, ఇది తెస్తే ఇది వస్తుంది అన్నటువంటి మాటలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. కుటుంబపరమైనటువంటి సమస్యలకి సాధ్యమైనంత వరకు మౌనం వహించగలిగితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పరిష్కరించబడినట్టే. ఈ విషయాన్ని గ్రహించండి. మనం ఎక్కువగా కలగజేసుకొని ఏదైనా సలహా కానీ, సూచన కానీ మన యొక్క ఆలోచనల్ని తెలియజేస్తే దీని ద్వారా కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యని అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో పుష్కరాలకి కుటుంబ సమేతంగా వెళ్ళగలిగితే అక్కడ పితృ కార్యక్రమాలు ఖచ్చితంగా జరిపించండి. దీని ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎన్నో కార్యక్రమాలలో మనకి పురోగతి లేక, సంతాన పురోగతి లేక వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోగలిగే అవకాశము, వాళ్ళకి ఆలోచన శక్తి, మంచి మేధాశక్తి ఉన్నప్పటికీ పిల్లల యొక్క ఆలోచనలు కానీ, ఇతరితర వ్యవహారాలు కానీ నిర్వీర్యం అయిపోయి కుటుంబం ఎదుగుదల లేక అవస్థపడుతున్న వారందరూ పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలను చేయగలిగిన, స్వయం పాకాన్ని ఇవ్వగలిగిన మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో బుధుడు, కుజుడు, రాహు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు, ఇతరితర ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు. పరిష్కారం అనేది కూడా జరుగుతుంది. ఒకానొక సందర్భంలో మీరు ఆశిస్తున్నటువంటి అండదండలు మీకు లభిస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. భూ వివాదాలు, ఇతరితర తగాదాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటికి ఒక మంచి పరిష్కారం అనేది ఏర్పడుతుంది. భూములు ఏవైతే అమ్మకానికి పెట్టారో వాటికి మంచి ధర వచ్చి మంచి ధరకి అమ్ముడుపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వచ్చినటువంటి ఆకస్మిక ధనలాభంతో రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఆరోగ్య నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కుటుంబంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం చెప్పినటువంటి మాట ఎవరు వినకపోవటం, అవతల వాళ్ళు చెప్పే మాటలు మనం వినలేకపోవటం, రుణ బాధలు, సంతానం నుండి పోరు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కీలకమైన సందర్భాలలో వాళ్లకు మనం అండగా నిలబడలేదన్నట్టుగా ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, శుభకార్యాది విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటి నుండి దూరంగా వెళ్ళి మంచి చదువుని అందుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వటం గాని, పితృ కార్యక్రమాలను జరిపించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. ప్రతికూలమైనటువంటి ప్రభావం తగ్గి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. శనేశ్వరుడికి దాన ధర్మాది కార్యక్రమాలన్నా, పితృదేవతల కార్యక్రమాలు చేసేవాళ్ళన్నా ఎంతగానో ఇష్టము. భక్తి శ్రద్ధలతోటి చాలా డిసిప్లైన్డ్ గా ఉన్న వారికి మంచి అభివృద్ధి అనేది
ఏర్పడుతుంది. వాళ్ళ వాళ్ళ వృత్తిలో కావచ్చు, చదువులో కావచ్చు, వాళ్ళ వ్యాపారంలో కావచ్చు, వాళ్ళంటూ ఒక ఉన్నత స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు. పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగితే పితృదేవతల అనుగ్రహంతో పాటు శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థికంగాను, వ్యాపార నిమిత్తము, ఉద్యోగంలో కూడా మంచి స్థానానికి చేరుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాము, మన పెద్దవాళ్ళ ఆస్తి మనకి రాలేదు, అది కబ్జా అయిపోవటమో, లేదా మన వాళ్ళే ఎవరో ఆక్రమించడమో, లేదా దొంగ కాగితాలు సృష్టించడము, కోర్టులో కొన్ని కేసులు తరతరాలుగా గడుస్తూ ఉంటాయి. మా వాళ్ళ నుంచి మాకేం ఒరగలేదు కదా, పైగా ఈ ఏలినాటి శని పీరియడ్లో మాకన్నీ కూడా అష్టకష్టాలే, ఒక్క ప్రయోజనకరమైనటువంటి అంశం లేదు, గత 4 సంవత్సరాలుగా ప్రశాంతంగా నలుగురం కలిసి కూర్చొని భోజనం చేసినటువంటి రోజే లేదు అని తిట్టుకోవడమే తప్పించి ఏమాత్రం ప్రయోజనం లేదు కదా అన్న ఆలోచనలు ఉన్నవారికి ఈసారి నేను చెప్పే సలహాని, సూచనని పాటించండి. వచ్చే సంవత్సరానికి మీ జీవితంలో వచ్చే మార్పు కావచ్చు, మీ కుటుంబంలో వచ్చే మార్పు కావచ్చు, ప్రత్యక్షంగా మీకే అనుభూతి చెందుతుంది. ఏవైతే చేంజెస్ వస్తున్నాయో అవి ఎవరి ద్వారా వస్తున్నాయి, అవి మనం ఏ కార్యక్రమం చేయడం ద్వారా వస్తున్నాయి అన్నది కూడా చక్కగా నిరూపితం అవుతుందమ్మా. పితృదేవతల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించద్దు. పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అవకాశం ఉన్నంత మేరకు మీ శక్తి సామర్థ్యాలని దృష్టిలో ఉంచుకొనే చెయ్యండి. మీరు 10 రూపాయలే ఇవ్వగలిగితే మనస్ఫూర్తిగా 10 రూపాయలే ఇవ్వండి. మీకు 1000 రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది, 1000 రూపాయలు ఇవ్వండి. అంతే తప్పించి మా దగ్గర శక్తి లేదు, అప్పు చేసి మరి మేమింత ధనాన్ని ఖర్చు పెట్టాలా, ఈ దాన ధర్మాది కార్యక్రమాలు చెయ్యాలా అని మాత్రం ఆలోచించద్దు. మీ శక్తి కొలదే, మీ మనస్తృప్తిగా మీరెంతైతే చేయగలుగుతారో ఆ నిమిత్తం మాత్రమే చేయండి. హెచ్చులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. వాస్తవానికి మీ దగ్గర ఎంత ధనం ఉందో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, మీరెంత సౌభాగ్యవంతులో పై వాళ్ళకి తెలియకుండా అయితే ఏమి ఉండదు కదా. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపోహల బారిన పడద్దు. హెచ్చులకు పోయో లేదా ఇతరితర కార్యక్రమాలు చేయమన్నారు కదా, చేస్తే మంచి జరుగుతుందన్నారు కదా అని అప్పులు విపరీతంగా చేసి మరి ఏమీ చెయ్యొద్దు. కేవలంగా మీ శక్తి కొలది మాత్రమే చేసే ప్రయత్నం చెయ్యండి. ఇది మాత్రం విస్మరించద్దు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో బుధుడు, కుజుడు, రాహు యొక్క సంచారం భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. బేరానికి పెట్టినటువంటి ఒకానొక స్థలం మంచి ధర కలిగి ఉంటుంది, దాన్ని అమ్మగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రుణబాధల నుండి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అక్కర్లేనటువంటి గొడవలు, సంభాషణలు, వాగ్వివాదాలు డిప్రెషన్కి లోనయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి. ఆహార నియమాలలో మార్పులు ఏర్పడతాయి. ఎన్నో కార్యక్రమాలని మీ చేతుల మీదుగా చేయాలన్న ఆశ, కోరిక కలిగి ఉంటారు. అవన్నీ చేయగలుగుతామో లేదో, మన దగ్గర ఆదాయం లేదు, పని సరిగ్గా లేదు అని రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆయా సమయానికి తగినటువంటి విధంగా ధనాన్ని అందుకోగలుగుతారు, ఖర్చు చేయగలుగుతారు, విజయవంతంగా ఆయా కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. అయిన వాళ్లతోటి వాగ్వివాదాలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మంత్రోపదేశం తీసుకోగలిగినా లేదా నిత్యకృత్యంలో భాగంగా దైవారాధన చేసుకోగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తరచుగా ఏడుపులు తగలటం, ఎవరైనా ఏడవటము, దిష్టి తగలటము ఇవి మీకు ఎక్కువగా ఏర్పడటము, ఈ యొక్క ఏడుపులు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తరచుగా ఏర్పడే విధంగా ఉంది.
ఇంట్లో ఉన్న వారందరూ తరచూ దిష్టి తీసేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఇంట్లో సాయంత్రం ప్రత్యేకించి 5 గంటల నుండి 7 గంటల లోపల త్రిశూల్ పౌడర్తో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. ఈ నరదిష్టి బారిన పడకుండా ఉంటారు. మీరేదైతే కార్యక్రమాలు అనుకున్నారో అవి చక్కగా మీరు చేసుకోగలుగుతారు. అడ్డంకులు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్య భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తరచు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆదాయ వ్యయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఒక 4 వృక్ష జాతికి చెందినటువంటి చెట్లని నాటే ప్రయత్నం చేయండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్ళగలిగితే, పితృదేవతల కార్యక్రమాలు కానీ స్వయం పాకాన్ని కానీ ఇవ్వగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం, ఏలినాటి శని ప్రభావం కూడా ప్రతికూలం నుండి అనుకూలంగా మారుతుంది. విశేషమైనటువంటి ధనలాభాన్ని, ప్రజల ఆదరణ, అభిమానాన్ని కూడా అందుకోగలుగుతారు. ఎన్నో కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. రుణబాధల నుండి బయటపడగలుగుతారు. కేవలంగా పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే ఈ విషయాన్ని గ్రహించండి. మన వాళ్ళను మనం గుర్తుంచుకొని వాళ్ళ యొక్క తిథుల ప్రకారంగా మనం చేయగలిగితే మంచిది. లేదు, అందరి పేరు మీద కలిపి ఒక రోజును ఎంచుకొని అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి పెద్దల ఆశీర్వచనం కోసం చేసే ప్రయత్నాలు, పుష్కర నదిలో స్నానం చేయగలిగితే అంత మాత్రం చాలు. మనం చేసే కార్యక్రమాలలో మనం విజయం సాధించడానికి. కేవలం పితృ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారానే ఎన్నో రకాల ప్రయోజనాలని, విశేషమైనటువంటి ఫలితాలని మనం అందుకోగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏలినాటి శని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం, రాహుగ్రహం యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం నుండి బయటకు రావడానికి గాను అనుకూలమైనటువంటి మార్పుల్ని మనం అందుకోవడానికి, ఎన్నో రకాల విజయాలని సాధించడానికి, పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన, మహాళయ పక్షాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇతరితర పూజలు, క్రతువులు, కార్యక్రమాలు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రత్యేకించి ఈ సమయాలలో మన పెద్దవాళ్ళని స్మరించుకొని వాళ్ళకి మనం స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.